సో అల్పిరికి స్టార్ట్ అవుతున్నాం. బ్యాగులు లగేజ్ కౌంటర్లో వేసేస్తున్నాం. లగేజ్ కౌంటర్లో వేసేసి చక్క సీదా చెల్లు అల్పిరి ఏరుకొని వాడ వెంకటరమణ గోవింద గోవింద వస్తున్నానయ్యా. మీద ఎంత రాసిందో ఏమో మనకు తెలియదు, అవన్నీ అవసరం లేదు. పెద్ద ఆయన మేము నమ్మకం పెట్టుకొని పోతున్నాం. దర్శనం ఎట్లా కాదో చూద్దాం. గోవింద గోవింద. లగేజ్ కౌంటర్ ఇదే నా వెనక అనిపిస్తుంది. స్టే ట్యూన్. ఇది అల్పిరి ఎంట్రన్స్. బయట కొబ్బరికాయ తీసుకొని ఇక లోపలికి స్టార్ట్ అయిపోయినాం. గోవింద గోవింద. సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బబ్లు ఆఫీషియల్. ఇప్పుడు మనం తిరుపతికి వచ్చేసాము. అల్పిరి మొదటి మెట్టు కాడ ఉన్నాము. ఇక్కడ ఇన్ని రోజులు మనం తిరుపతికి వచ్చింది ఒక ఎత్తు. ఇప్పుడు మన ఒక సంకల్పంతో తిరుపతికి రావడం జరిగింది. ఆ సంకల్పం నెరవేరాలనే తిరుపతికి వచ్చిన నేనైతే ఇప్పుడు. సో అది ఎంతవరకు ముందుకెళ్తే చూద్దాం. మొదటి మెట్టు కాడ ఉన్నాను, చూడండి నా వెనక అనిపిస్తుంది. శ్రీవారి అల్పిరి మొదటి మెట్టు. అల్పిరి ఎక్కుతున్నాము. 3550 మెట్లు. ఎరుకులవాడ వెంకటరమణ గోవింద గోవింద. వీడియో మొత్తం చూడండి, మొత్తం రా వీడియోస్ ఉంటాయి. టిల్ ఎండ్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. అగరబత్తులు అట్లా మొక్కిచ్చి మీరు వెనుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద. ఇది తరయ్యేరు గుండు అంట. మీకేమన్నా తెలిసి కామెంట్ చేయండి. మా పండుగడు మొక్కేసి వచ్చేసినాడ. ఇప్పుడు బాస్ దగ్గరికి వెళ్తున్నాం. ఏడవైనా ఫస్ట్ బాస్ దర్శనమే. జై శ్రీరామ్. గట్టి మొక్కేసింది మా పండుగడు. అల్పిరికి స్టార్ట్ అయినాం. కొన్ని మెక్కులు ఎక్కుతుంటే మొత్తం బొట్లు జారుతుంది మొత్తం. ఐదొందలో మెట్టు శ్రీవారి 900 స్టెప్స్ కంప్లీట్ చేయడం జరిగింది. సో ఎక్కుతుంటే 900 స్టెప్స్ దగ్గర ఆగి ఒకటి నాకు అనిపించింది. అది ఏందో మీకు చూపించాలనుకుంటున్నాను. ఇది చూడండి, అలాగే చదవండి. దేవానుగ్రహంతోనే దైవ దర్శనం, దైవ దర్శనంతోనే జన్మకు సాఫల్యం. ఇవన్నీ నేను చాలా గట్టిగా నమ్ముతాను మామ. మీరు నమ్ముతారా నమ్మరు? మన కామెంట్ చేయండి. బాయ్ ఏమే గోవిందా. 1000 స్టెప్స్. రవితేజ బ్రో, రవితేజ అంట. ఏంటి మన రజనీకాంత్ 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 ఫ్యాన్. రజనీకాంత్ ఫ్యాన్ అంట అన్న. గోవింద హరి గోవింద. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద. చూపి శ్రీ కోదండరామ దేవస్థానం, శ్రీ భక్త ఆంజనేయ స్వామి దేవస్థానం, కోదండరామ దేవస్థానం. మీరే దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. 2000 స్టెప్స్ వరకు కొంచెం చాలా కష్టం అనిపిస్తుంది అల్పిరి ప్రయాణం. ఆఫ్టర్ 2000 స్టెప్స్ సాఫీగా సాగిపోతుంది ఆ ప్రయాణం. ప్రతి ఒక్కరి నోట శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద. ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద. మరి కొద్దిసేపట్లో హనుమాన్ ద బాస్, మన బాస్ దగ్గరికి పోతున్నాం.
సో అక్కడికి వెళ్దాక చూపిస్తాం మన బాస్ని. ఇవి మనకు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇట్లా అనిపించినాయి. ఇవేందో మీకు తెలుసా? తెలిసి కామెంట్ చేయండి. భయం ఏమో వినిపిస్తుంది. మనం మెట్లు ఎక్కేది థర్డ్ టైం అనుకుంటా. 2 సార్లు మంచిగా ఎక్కా, కానీ థర్డ్ టైం కొంచెం బరువు అనిపిస్తుంది నాకు. అది ఎందుకో నాకు తెలియదు. మనం తీసుకున్న సంకల్పం అంత గట్టిదో లేకపోతే పెద్ద ఆయన పరీక్షలు పెడుతున్నాం మనకి, నాకు అర్థమవుతలే. గోవిందా గోవిందా. చూద్దాం పెద్ద ఆయన దగ్గరికి పోయేలోపు పెద్ద ఆయన మనకి ఏమైనా శుభవార్త చెప్తాడు. అట్లా పేషెన్స్. తిరుపతి అంటేనే పేషెన్స్ మా అమ్మ. పేషెన్స్ లేని తిరుపతికి రావద్దు. ఎందుకంటే అడుగు అడుగున కష్టాలు, అడుగు అడుగున ఆయన పరీక్షలు. చూడండి ఫ్రెండ్స్, జింక లెక్క ఉంది అది. కానీ జింక ఏమంటారు అన్నదాన్ని? జింకనే. అడవి జింకనా? అడవి జింకట. ఇయర్స్ ఎగో 7 hills ట్రెక్కింగ్ చాలా స్కేరీగా ఉండే, ఎందుకంటే అంత భయంకరంగా. స్క్విరల్ చూడండి, స్క్విరల్. ఉడతా అన్నమాట, అది అడిగి ఉడతా. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. 3550 స్టెప్స్. ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క అనుభూతి, ఒక్కొక్క ప్రతి నోట ఆ వెంకటేశ్వర స్తోత్రాలు, నామాలు, అన్నీ గోవింద నామాలు. అదంతా ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఉంటుంది. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. శ్రీరామ్. జై శ్రీరామ్. బోలో భక్తాంజనేయ స్వామికి జై, భక్త వీర హనుమానికి జై. అదేంటో తెలియదు మామ, మనం చిన్న ఉన్నప్పటి నుంచి ఆయనను చూస్తూనే పెరిగిన. నేనైతే ప్రతి సాటర్డేకి నేను గుడికి వెళ్తాను. మా డాడీ అట్లా నేర్పించింది నాకు. ఆ భక్తే ఇంతవరకు క్యారీ అయ్యకుండా నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చిందని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. సో అది ఒక బ్లెస్సింగ్స్ మనకి. ఆయనను చూస్తూ పెరగడం చాలా హ్యాపీ. సో ఆయన దర్శనం అట్లా అల్పిరి దగ్గర, అల్పిరి దారిలో. సియావర రామచంద్రకి జై, భక్త వీర హనుమానికి జై. మా భాష అంతా కలిసి ఇప్పుడే గోవిందా, ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఛాన్స్ ఎప్పటికి వచ్చాము అందరం, అందరికి అయ్యపురి. ఏ భయ పుష్పండి, ఈ భయ పుష్పండి అంట, పుష్పండి భయ. ఇగో భయ, ఇగో మొదలు నాయన మనీష్ భాయ్ 2000 స్టెప్ నాన్ స్టాపా? నాన్ స్టాప్. ఇగో ఈయన పట్టుకున్నాం, ఈయన అటు చేసి క్యాచ్ చేసినాం. ఆయన మేమే ఆపినాం ఫోన్ చేసి, ఏ ఆగుభయ ఆగుభయ అని. అట్లా మస్తు అనిపించింది గాయస్. ఏ మస్తుంది, వేరే వైబ్ ఉంది అసలు. ఫస్ట్ టైం వచ్చినండి. అయితే అల్పిరి మెట్లు ఎక్కుతున్నా. 3550 మెట్లు అంటే ఫస్ట్ టైం ఎక్కుతున్నా. మంచిగా ఉండాలి, స్టాండర్డ్గా ఉన్నాం. ఆడ మనలు సోడా ఆపిచ్చిరు, ఇంకా అట్లనే పేలాలు తినిపించిరు, బచ్చాపలు తిన్నాం, బెల్పూరి తిన్నాం. ఆడ బాయ్ వాటర్ ఘాట్ రోడ్కి ఎంటర్ అయిపోతాం. ఘాట్ రోడ్లో సైట్ సీయింగ్ బాగుంటుంది. ఆ అడవి, ఆ ప్రకృతిని ఎంజాయ్ చేస్తాం ఇక్కడ ఘాట్ రోడ్లో. ఆ వెహికల్స్ రావడం అట్లా, ఆ గ్యాప్లో మనం నడుచుకుంటూ ఓడే పెద్ద ఆయన తలుచుకుంటాం. నడిచెళ్ళే దారిలో అన్నీ కనిపిస్తాయి మామ.
ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేస్తాం, ప్రతి ఒక్కటి చూస్తాం మన కళ్ళతో. ఆ ఎక్స్పీరియన్స్ వేరు. అడియా మరికొద్దిసేపట్లో గాలిగోపురం దగ్గరికి వెళ్తాం. గాలిగోపురం అంటే మోక్షంమెట్టు దగ్గరికి. మోక్షంమెట్లు ఎన్ని మెట్లు ఎక్కుతావు చూద్దాం. గౌతమ్ నువ్వు ఎన్ని మెట్లు ఎక్కుతావురా? నువ్వు ఎన్ని మెట్లు ఎక్కుతావు? సారీ ఎన్ని ఉంటాయి రా? ఉంటాయి బాగానే. ముందు ఎక్కుతావా మోక్షమెట్టు? నేను 10-15 ఎక్కుతా అంతే. నువ్వు 100 ఎక్కుతావుగా? చూద్దాం. గౌతమ్ బాయ్ 100 ఎక్కుతాడు. ఇప్పుడు ఎక్కకపోతే చూద్దాం. ఛాలెంజ్ గౌతమ్ బాయ్కి. 5 కాదు 100 నువ్వు. లేదు నాకు తెలియదు అని చెప్పొద్దు. ఫస్ట్ టైం అయితే నేనేమడినా, నేను ఎన్ని మెట్లు ఎక్కుతాను అడిగినా. అప్పుడు నువ్వేం చెప్పాలి? 1-2 ఎక్కుతావు అని చెప్పాలి. నువ్వు 100 సీదా డైరెక్ట్ 100 కొడితే ఇట్లా. చూద్దాం భయ గౌతమ్ బాయ్ ఎంతసేపు ఎక్కుతారో చూద్దాం, ఎన్ని మెట్లు ఎక్కుతారో చూద్దాం. వీడియో ప్రూఫ్ ఉంది మన దగ్గర. ఛాలెంజ్ గౌతమ్ బాయ్. నీకు వినిపించాలి, అది దీనికి వినిపిస్తుంది. ఇంకో మైక్ పెట్టుకోలేకపోతే. అల్పిరి గాలిగోపురం దగ్గర పోయే దగ్గర ఈ గుడి ఉంటుంది. ఈ గుడి భయ్యా కొంచెం మందిరే భయ్యా మాలూమే ఆప్కో? సప్తమాత మందిరం ఇది. ఊరికలు తెలిసి కమెంట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. జై మాతాది. ఇది కనిపించేది మోక్షమెట్టు గాలిగోపురం అంటారు. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. మోక్షమెట్టు దగ్గర ఏం కోరుకుంటారంటే మన జన్మకి మోక్షం కలగాలి అని చెప్పి కోరుకుంటారు. సో అట్లా మోక్షమెట్టు స్టార్ట్ అయిపోయినాం. అక్కడ కనిపించేది వైట్ అండ్ వైట్ మనమే అనమాట. ఏడో వెతికారు నన్ను, వెనకకే ఇచ్చారా వేరేలా కనిపిస్తున్నాయి. సో అట్లా పైనకి ఎక్కేసాం మోక్షమెట్టు ద్వారా. కష్టం ఉంటుంది, కాకపోతే ఏం కాదు, వెళ్ళొచ్చు పైనకి. గోవింద 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 గోవింద. గోవింద 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 గోవింద. 3000 మెట్లు అయిపోయింది. వరాహరూపం వరాస్వామి దర్శనం ఇచ్చేసాడు మాకు. పైన పోయినాక మళ్ళీ చేసుకోవాలి వరాస్వామి దర్శనం. ఓం వరాస్వామి నమః. మన బాస్కి చాలా పేర్లు ఉంటాయి. మేము కొండంగా అని పిలుస్తాం. మీరు ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. ఫైనల్లీ 3550 మెట్లు ఎంతో కష్టంతో, ఎంతో నిరీక్షతో, ఎంతో భక్తితో కంప్లీట్ చేసిన. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. తండ్రి నువ్వే దిక్కయ్యా అని మొత్తానికి కంప్లీట్ చేశాను. మా బాయ్స్ వచ్చేసి కూర్చొని 3550 స్టెప్స్. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద. ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద. పెద్ద ఆయన దర్శనంకి వెళ్తున్నాం. ఇక వేగమామలో పోయి అన్నం తినేసేయాలి ఇప్పుడు ఫస్ట్.